చమురు ఎగుమతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రష్యా ఇప్పుడు ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులతో రష్యాలోని రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతినగా పెట్రోల్, డీజిల్ కు భారీ కొరత ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పుతిన్ సర్కార్ కనీవినీ ఎరుగని నిర్ణయం తీసుకుంది. రష్యా చరిత్రలోనే తొలిసారిగా భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులతో రష్యాలోని చమురు శుద్ది కర్మాగారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా రష్యాలో పెట్రోల్, డీజిల్ కు తీవ్ర స్థాయిలో కొరత ఏర్పడింది. ఈ ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి రష్యా చరిత్రలోనే తొలిసారిగా భారత్ నుంచి గ్యాసోలిన్ దిగుమతి చేసుకుంటోంది. ఈ వివరాలను గ్లోబల్ ఎనర్జీ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించింది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ రోస్ నెఫ్ట్ భాగస్వామ్యంతో నడుస్తున్న గుజరాత్లోని నయారా ఎనర్జీ ఈ ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. జూన్ 18న వదినార్ పోర్ట్ నుంచి 42,000 టన్నుల గ్యాసోలిన్తో బయలుదేరిన సైక్లోన్ అనే రష్యన్ నౌక జూలై 6న ఈజిప్ట్లోని దమియెట్టా పోర్టు వద్ద గార్నెట్ అనే మరో నౌకలోకి సముద్రం నడిబొడ్డున ఇంధనాన్ని మార్చింది. ఆ నౌక ఆగస్టు 5న రష్యాకు చేరుకోవడంతో తొలి విడత ఇంధన రవాణా పూర్తయింది. ఇదే తరహాలో వర్గ్, తాలిస్మాన్, ఫోటాన్ వంటి మరికొన్ని నౌకల ద్వారా కూడా భారత్ నుంచి రష్యాకు ఇంధన రవాణా కొనసాగుతోంది. ఉక్రెయిన్ దాడుల ధాటికి రష్యాలోని ముడి చమురు శుద్ది సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. జూలై నెలలో రష్యా రిఫైనరీల ఉత్పత్తి సాధారణం కంటే ఏకంగా 3వ వంతు తగ్గిపోయి రోజుకు 3.6 మిలియన్ బ్యారెళ్లకు పరిమితమైందని విశ్లేషకులు తెలిపారు. ఆ తర్వాత కూడా ఉక్రెయిన్ దాడులను మరింత ముమ్మరం చేసి పలు కీలక రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంది. స్వదేశీ అవసరాలకు ప్రాధాన్యమిచ్చేందుకు రష్యా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధించింది. అయినప్పటికీ స్థానికంగా ఇంధన లోటు పూడకపోవడంతో భారత్ వంటి దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రష్యాపై ఇప్పటికే పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ రష్యా అనుబంధ నౌకలు ఈజిప్టు సముద్ర మార్గాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ నుంచి ఇంధన సరఫరా నెట్వర్క్ను పునరుద్దరించడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.